వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ ప్రైస్ అనేది డ్రాప్ డౌన్ అయింది. ఎలాగో స్టాక్ మార్కెట్ కూడా కొంచెం నెగిటివ్గానే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచిది, ఇంకోటి ఏంటంటే ఈ రెండింటి మీద ఇన్వెస్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చల్మల్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్స్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం డ్రాప్ డౌన్ అయింది అండ్ స్టాక్ మార్కెట్లో కూడా కొంచెం నెగిటివ్గానే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఈ రెండింటి మీద ఇన్వెస్ట్ చేస్తే? సో బేసిక్గా రెండింటికి ఉండేటువంటి బలాలు బలహీనతలు రెండింటి గురించి మాట్లాడదాం. ఎందులో పెట్టుబడి పెట్టాలి నేను చెప్పను. ఓకే, లెట్ ద వ్యూవర్ డిసైడ్. అంటే అడ్వాంటేజ్ చెప్పండి, డిసడ్వాంటేజ్ రెండు చెప్దాం మనం. రెండింటి వైపు ఉన్న బలహీనతలు రెండు మాట్లాడదాం. సో ఫస్ట్ గోల్డ్ గురించి అడిగారు కాబట్టి గోల్డ్ గురించి మాట్లాడదాం. గోల్డ్ మనకి లాస్ట్ 1 ఇయర్లోనే 50-60% రిటర్న్. ఇక అసలు మ్యాడ్ ర్యాలీ. బేసిక్గా అది ర్యాలీ అవ్వడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. గ్లోబల్ అన్సర్టనిటీస్, మనకి టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ పెరగటము, అటు వాణిజ్య యుద్ధాలు అవ్వచ్చు, డైరెక్ట్ యుద్ధాలు అవ్వచ్చు, ఈ రెండు కనిపించటము మనకి గోల్డ్ మంచి ర్యాలీ అనేది కనిపించింది. ఈ రెండింటి వల్ల ఏమైంది, మనకి అన్సర్టనిటీస్ వల్ల సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ అనేది గోల్డ్ వైపుగా బాగా పెరిగింది. ఓకే, ఎవరో ఒకరు కొంటేనే కదా. సో ఫస్ట్ డిమాండ్ అండ్ సప్లై పాలసీని మనం అర్థం చేసుకోవాలి. ఎవరో ఒకరు బలంగా కొంటూ ఉంటే దాని యొక్క డిమాండ్ పెరగటం వల్ల ఒక వస్తువు యొక్క ధర పెరుగుద్ది. ఆప్షన్ కూడా అదేగా జరిగేది. నాకు ఇది కావాలి కావాలి అని ఎక్కువ మంది ఎగబడ్డారు అనుకో, దాని రేటు పెరుగుద్ది. దాన్ని డిమాండ్ అండ్ సప్లై అని అంటారు. సో ఎక్కడైతే డిమాండ్ పెరుగుద్దో అక్కడ రేటు పెరుగుద్ది. అక్కడ డిమాండ్ పెరగడానికి గల కారణాలు ఏంటి, ఏం పెరిగాయి? గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల ఆర్బీఐ వీళ్ళందరూ కూడా అంటే సెంట్రల్ బ్యాంక్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ మంచి బయింగ్ని చేశాయి, గోల్డ్ రిజర్వ్స్ని పెంచేసాయి అడ్డగోలుగా. దానివల్ల అది పెరగడంతో అదే టైంలో ఈ ఈటీఎఫ్లు బయ్యింగ్, గోల్డ్ పెరుగుతుంది అని యూఫోరియాలో మన వాళ్ళు కూడా కొనటము, రైట్, అక్కడ రీటైల్ పార్టిసిపేషన్ కూడా పెరిగింది. ఇవన్నీ ఒకసారి కలిసి వచ్చాయి. ఇప్పుడు ఒక పెద్ద నది వెళ్తుంది, సరే పెద్ద నది పోతూ ఉన్నంతవరకు ఏ సమస్య లేదు. దాంతోపాటు 4-5 పిల్ల కాలువలు వచ్చి కలిసాయి, వాటర్ ఫ్లో ఒక దగ్గర బాగా పెరిగింది. దాంతో ఊర్లు కొట్టుకుపోయినట్టుగా గోల్డ్ విపరీతంగా మారింది, రేట్లు పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ పెద్ద నదికి సప్లై అనేది ఆగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? గ్లోబల్గా అన్సర్టనిటీస్ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. అటు ట్రంప్ చైనాతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇండియాతో కూడా హియర్ అండ్ దేర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో బేసిక్ ఇవన్నీ కూల్ డౌన్ అవుతున్నప్పుడు మనకి గోల్డ్ యొక్క ప్రైజెస్ పెరగడానికి అవకాశం ఉంది. అదే జరిగింది ఇప్పుడు. ఎందుకు? సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది నెగిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ ఏం లేదనంటే గ్లోబల్గా మళ్ళీ రిసెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒకటి కనపడుతుంది. యూఎస్లో లే ఆఫ్స్ పెరిగిపోయినాయి. మన అమెజాన్లో 30,000 ఎంప్లాయీస్ గట్టిగా వస్తున్నాయి. దాదాపుగా లాస్ట్ 1 ఇయర్లో 1.1 మిలియన్ జాబ్స్ లే ఆఫ్స్ జరిగింది. వన్ ఆఫ్ ద హైయెస్ట్. అది 26లో కూడా ఉందని అంటున్నది. 2026లో రిసెషన్, ఇదంతా డిస్కషన్ జరుగుతుంది. అవును. సో రిసెషన్ వచ్చింది అంటే మళ్ళీ గోల్డ్ పెరుగుద్ది, ఖచ్చితంగా పెరుగుద్ది. అంటే ఆ టైప్ ఆఫ్ ర్యాలీ ఉండిద్ది అంటారా? 50-60 అంత ఉండకపోవచ్చు, 30 ఆల్రెడీ పెరిగింది కాబట్టి ఒక 20, అంటే రెగ్యులర్ 12-15-16 ఆ రేంజ్లోనే మూమెంటం ఉండొచ్చు. నెంబరింగ్ చెప్పండి సార్. ఇప్పుడు 15% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ 120 దాకా అటు ఇటు సర్క్యులర్ కన్సల్టేషన్ స్టేజ్లో ఉంది. 15%, 16% వాట్ ఎవర్ మీరు ఇప్పుడు చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇన్ రియాలిటీలో మన క్యాలిక్యులేషన్ వచ్చినట్టు ఎంత పెరిగి, అంటే 130, 140 అంటారు, ఎలా అంటారు? సో అప్రాక్సిమేట్గా మళ్ళీ 140, 150 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అవకాశం అయితే ఉంది. ఎప్పుడు కండిషన్ అప్లైస్, రిసెషన్ కనుక హిట్ అయితేనే, అది అవ్వకపోతే ఉండదు. రిసెషన్ హిట్ అయితే గోల్డ్కి మళ్ళీ ఫీడ్ దొరుకుతుంది. సో బేసిక్ ఇక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, ఇన్ని డిస్కషన్స్ జరిగినా గోల్డ్ పెరగలే, అదే 120,000 దగ్గర ఆగింది. ప్లస్ ఆర్ మైనస్ కన్సాలిడేషన్లో ఉంది. ఇప్పుడు రిసెషన్ హిట్ అవ్వాలి అని, హిట్ అవుతుందనే భయాలు ఉంటే గోల్డ్ పెరుగుద్ది, పెరగలేదు. సో ఆ భయాలకి వెయిటేజ్ తక్కువ ఉంది, మాటల రూపంలో సర్క్యులేట్ అవుతుంది మార్కెట్లో, కానీ కాన్ఫిడెంట్గా లేరు ఎవరు. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటే సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ని పెంచేవి, ఇప్పుడు ఎందుకు రిస్క్ చేయాలని గోల్డ్ కొనేవి. వాళ్ళు బయింగ్ చేస్తుంటే డిమాండ్ పెరుగు ఉండాలి. డిమాండ్ పెరగట్లేదు కాబట్టి గోల్డ్ పెరగట్లేదు, డిమాండ్ పెరగలేదు అంటే రీసెంట్ 1-2 మంత్స్లో బయింగ్ జరగలేదు, లాస్ట్ 1 మంత్ అయితే బయింగ్ జరగలేదు. సో రిసెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా లేరు యాజ్ ఆఫ్ నవ్. అయితే ఒకవేళ రిసెషన్ హిట్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది దాని వైపు పాయింట్. స్టాక్ మార్కెట్ వైపు మాట్లాడితే, స్టాక్ మార్కెట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి పెరగలేదు, అంతకంటే ముందు పెరిగింది, విపరీతంగా పెరిగింది, మ్యాడ్ బుల్ రన్. తర్వాత 1 ఇయర్ ఆగిపోయింది.
ఇదే టైంలో గోల్డ్ సిల్వర్ పెరిగింది, యూఎస్ మార్కెట్స్ పెరిగినాయి, చైనీస్ మార్కెట్స్ పెరిగినాయి, జపనీస్ మార్కెట్స్ పెరిగినాయి, ఆఖరికి కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్, పాకిస్తాన్ మార్కెట్స్ కూడా పెరిగినాయి. పాకిస్తాన్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఒక ఇండియన్ మార్కెట్ పెరగలేదు. సో ఇండియన్ మార్కెట్కి అది అడ్వాంటేజ్గా కనపడుతుంది. అడ్వాంటేజ్ పెరగకపోతేనే అడ్వాంటేజ్ అండి. మరి కన్సాలిడేషన్ జరిగింది కదా, అవును. వాల్యుయేషన్ అనేది మనకి ఇన్లైన్లోకి వస్తుంది టైం కన్సాలిడేషన్ జరిగినప్పుడు. సో టైం కన్సాలిడేషన్ అడ్వాంటేజ్గా మారింది. సో ఈ టైం కన్సాలిడేషన్ అడ్వాంటేజ్గా తీసుకుంటూ అదే టైంలో మనకి ఇండియన్ ఎకానమీ రివైవల్ ఫేజ్లోకి కూడా వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు పెట్టుబడులు పెడితే మనకి మార్కెట్స్లో అదే 15% రిటర్న్ వచ్చే అవకాశాలు ఇక్కడ కనపడుతున్నాయి నెక్స్ట్ 1 yearలో. ఒకవేళ రిసెషన్ హిట్ అయితే సేమ్ ఇక్కడ ఏదైతే బలమైందో ఇక్కడ అదే బలహీనత అవుద్ది. రిసెషన్ హిట్ అయితే గోల్డ్ పెరుగుద్ది, రిసెషన్ హిట్ అయితే స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంది. కాకపోతే ఒకవేళ రిసెషన్ హిట్ కాకపోతే కనుక ఇది పెరగడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ రిసెషన్ హిట్ అయినా కానీ గోల్డ్ ఎక్కువ పెరగడానికి ప్రాబిలిటీ లేదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ పెరుగుంది, ఆల్రెడీ చాలా బయింగ్ చేశారు. సో ఎక్కువగా పెరగడానికి ప్రాబిలిటీ తక్కువగా ఉంది. సో ఈ రెండు వాదనల్ని కంపేర్ చేసుకొని యూ టేక్ ఏ బెట్. అంటే మీ దగ్గర మీరు సజెషన్ ఇవ్వరు అది చేయమని ఇది చేయమని. సో నార్మల్గా మీరుంటే మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు సార్ మీరైతే? ఐఎమ్ ఏ స్ట్రైట్ ఫ్యాన్ ఆఫ్ ఈక్విటీస్. నేను గోల్డ్ కొన్నాను అనట్లేదు. 2023లోనో 22లోనో ఈటీఎఫ్లు కొన్నాం. ఈటీఎఫ్లు కొని పెట్టుకున్నాం అంతవరకు, తర్వాత కొనలే. అంతే, అది ఎంత పెరుగుతున్నా నేను కొనలేదు. నేను ఎప్పుడు ఒక థియరీని నమ్ముతానండి, నేను ఎక్కాలనుకున్న బస్సు బస్ స్టాండ్లో ఆగుండాలా, సీట్లు ఉండాలి, నేను ఎక్కి కూర్చోవాలి. అది పరిగెట్టేటప్పుడు నేను పరిగెట్టను. ఓకే, ఇప్పుడు 2022 టైంలో గోల్డ్ కన్సాలిడేట్ అయింది. 2020-21 ర్యాలీ తర్వాత 22లో కన్సాలిడేట్ అయింది. పడ్డది కొద్దిగా 10-12-15% వరకు పడ్డది. అప్పుడు బస్ ఎక్కి కూర్చున్నా. ఇక ఆ తర్వాత నేను మళ్ళీ దాని వైపు చూడలేదు, గోల్డ్ వైపు నేను చూడలేదు. అంటే ఈటీఎఫ్ అని అన్నారు కదా సార్, ఈటీఎఫ్ అని అన్నారు. అంటే మీరు ఎంత % గోల్డ్ మీద పెట్టారు సార్ అక్కడ? సార్ నేను 5-10కి మించి పెట్టానండి. అంటే చాలా ఆఫ్ ద నెట్ వాల్యూ 20-30 అని అంటారు, మీరు అంత కూడా నేను పెట్టనండి. 5-10 యూజువల్లీ గోల్డ్ మనకి ఇన్ఫ్లేషన్ కంటే బెటర్ రిటర్న్ మాత్రమే డెలివరీ చేస్తుంది. ఓకే, అంటే 9-10%. సో బేసిక్గా అది 15-20% రిటర్న్లో దాన్ని డెలివరీ చేయడానికి అవకాశాలు లేవు. రెండు, నేను ప్రతి ఒక్క దాన్ని కూడా అండర్లయింగ్ ఎసెట్ తోటి క్యాలిక్యులేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ అయినా, గోల్డ్ అయినా, స్టాక్ మార్కెట్ అయినా. ఓకే, వాల్యుయేషన్ బాగుండాలి అని కోరుకుంటాను. గోల్డ్ని వాల్యుయేషన్ ఎట్లా కట్టాలి? ఉందా అసలు వాల్యుయేషన్ చేయడానికి? ఇప్పుడు నేను ఒక స్టాక్ కొన్నాను అని అంటే ఆ స్టాక్ ఒక వ్యాపారం చేస్తుంది, దానికి ఒక రెవెన్యూ ఉంది, దానికి కొన్ని అసెట్స్ ఉన్నాయి, దానికి ఇన్కమ్ వస్తుంది, దాని బేసిస్ మీద స్టాక్ ప్రైస్ పెరుగుద్ది. ఒక లెక్క ఉంది. అవును, నాకు గోల్డ్ మీద ఏం లెక్క ఉంది? గ్లోబల్ అన్సర్టనిటీస్ అంతే. దాని ఎర్నింగ్స్ ఏంటి? అంతే, ఏం లేదు. ఏమైనా ఉందా? అది ఉంటే ఏం లేదు కదా, అది వస్తే ఇది పెరిగింది అంతే. అంతేగాని ఇంకేం లేదు కదా. ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. అంతే, డిమాండ్ పెరిగితే పెరుగుద్ది, సప్లై పెరిగితే తగ్గుద్ది. క్రిప్టో అయినా గోల్డ్ అయినా నాకు రెండు ఒకటి. డిమాండ్ అండ్ సప్లై మీద నేను అసలు పెట్టుకోను అనట్లేదు. 5-10% అంతే. ఎందుకు అని అంటే దానికి అండర్లైన్ లేదు. మొన్నటి వరకు డైమండ్స్ అనేవి న్యాచురల్గా దొరికాయి. అబ్బో అసలు వజ్రం అంటే వజ్రం, అన్నింటినీ వజ్రంతో పోల్చేవాళ్ళు. వాడు వజ్రం లాంటోడు, అది వజ్రం లాంటిది, డైమండ్ లాంటిది అని. ఒక్కసారి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ రాగానే డైమండ్ అన్న మాట మర్చిపోయారు జనాలు. ల్యాబ్ గ్రౌండ్ వచ్చిన తర్వాత వాడు డైమండ్ గురించి మాట్లాడుతున్నాడా? లేదు కదా. బేసిక్ అండర్లైన్ లేదు కదా. ఇట్ ఈస్ ప్రీషియస్, రేర్గా దొరుకుద్ది. ఇట్ ఈస్ ప్రీషియస్ బికాస్ ఇట్స్ ఎ రేర్ మెటల్. కామన్గా దొరికేది అనుకోండి గోల్డ్, దానికి విలువ ఉండదు. కామన్గా దొరకదు కాబట్టి విలువ. ఏమో రేపు నాకు తెలియదు వస్తుందో రాదో. ఒకవేళ ల్యాబ్ గ్రౌండ్ వస్తే ఏంటంటే డౌట్ లోపల కొద్దిగా ఉంది, నాకు కొద్దిగా ఉంది లోపల. నాకు వస్తుందో రాదో తెలియదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్. డైమండే చేశారు, మరి చేస్తే పరిస్థితి అనే భయం నాకు ఉంది. ఇవన్నీ డిమాండ్ అండ్ సప్లై మీద నడుస్తాయి కదా. సో ఐ డోంట్ బిలీవ్ మచ్. ఆర్నమెంట్ లాగా పెట్టుకోవడం వేరండి. లేదా ఈటీఎఫ్లో ఇట్లా ఏదో మన పోర్ట్ఫోలియోలో కొంచెం ఆ ర్యాలీని క్యాప్చర్ చేయడానికి ఒక 5-10% ఎక్స్పోజర్ తీసుకోవడం వేరు. కానీ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గోల్డ్ ఇన్వెస్టింగ్. నేను ఎక్కువ ఈక్విటీలోనే ఎక్కువ ఫోకస్ చేస్తాను. అండ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్కువ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే రియల్ ఎస్టేట్స్లో. రెంటల్ ఇన్కమ్ సాలిడ్ ఉండాలి, అట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తాను. గోల్డ్ మీద నాట్ ఎ బిగ్ ఫ్యాన్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్